ఏ విషయమందు ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. థ్యాంక్ యూ అయ్య గారు. మరి ఈ దినము థ్యాంక్ యూ. ఇక వాక్య పఠనము అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి ఛాన్సల్ బిషప్ గారు అయినటువంటి డాక్టర్ కె ప్రదీప్ కుమార్ అయ్య గారిని మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. ఇన్ హిజ్ ఎక్సలెన్సీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రారంభించుకుంటున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఈ శ్రమలకు సంబంధించినటువంటి ధ్యానములో 2వ దినమునకై మనం ప్రవేశించి ఉన్నాం. ఈ శ్రమ అనేటటువంటిది భూమి మీద ప్రారంభించబడి మానవుడు బ్రతికినంత కాలం శారీరక శ్రమలను అనుభవించక తప్పదు. శారీరక శ్రమలతో మానసిక సంబంధమైనటువంటి దానిలో జీవించుతూ మానవ సంబంధమైన దానిని ఎంతవరకు అన్వయించుకొనుచు ముందుకు సాగుచున్నాడు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ ప్రత్యేకమైనటువంటి దానిలో నీ వంతులో నువ్వేం చేస్తున్నావు, నీకు అనుగ్రహించినటువంటి ధ్యాన సంబంధమైనటువంటి జీవిత విధానములో ఎంతవరకు దేవుని యందు నువ్వు నేర్చుకొని నీ వంతులో నువ్వు చేయవలసిన దాన్ని చేయుటకు గాను దేవుడు నీకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత ధన్యకరమైనటువంటి బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి మనం దీన్ని వీక్షించుచున్నాం, దీన్ని ధ్యానించుచున్నాం. దానికై దేవదేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి అంశం చాలా స్పష్టంగా తెలియచేయబడుచున్నది. ఈ అంశంలో యోబు విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానించుటకు దేవుడు ఏర్పరిచిన గొప్ప అవకాశం. ఆదిలో దేవుని యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళికలో మనం చివరి ఘట్టంలో చివరి సంబంధమైనటువంటి జీవిత విధానములో మనం జీవిస్తున్నాం. అనగా మొదటి తరం, 2వ తరం, 3 తరం అనగా ఈ తరములలో వ్యత్యాసాన్ని గమనించుటకు గాను మనము చూచినట్లయితే మనస్సాక్షిని బట్టి దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క సత్యాలు మనము గ్రహించవలసిన ఆవశ్యకత ఉన్నది. జలప్రలయం వరకు ఒకటి, జలప్రలయం నుంచి ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రము నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారి వరకు ఒకటి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు జీవిత విధానములో 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరం సేవ ప్రారంభించి 3.5 సంవత్సరముల సేవ కార్యక్రమం అంతట్లో ఆయన మరణించి మృతిని గెలిచి లేచి ఆరోహణమైన స్థలం వరకు ఒకటి. దాని తర్వాత నుంచి పరిశుద్ధాత్ముడు వచ్చి పరిశుద్ధాత్మ నుంచి ఇప్పటి వరకు జరగనైనటువంటి ఈ క్రమాలను మనం గమనించినట్లయితే మీనా వంతులో మీ వంతులో మిగిలిన వాటిని సంపూర్తి చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతిస్తున్నాయి. ఇక్కడ ఈ నొప్పికి సంబంధించినటువంటి దానిలో యథార్థత, దేవుని ఎదుట నేను ఏ రీతిగా ఉండి ఏ రీతిగా చెయ్యాల. ఇక్కడ యోబు గ్రంథంను మనం గమనించినట్లయితే దాంట్లో తెలియజేయబడుతున్నది స్పష్టతగా. 8వ వచనం, 20, 21, 22 వచనాలు మనం చదువుకున్నాం. మనం ఒకసారి పరిశీలన చేస్తే
ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం గమనిద్దాం. 18వ అధ్యాయములో 15, 16, 17 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. 18వ వచనంలో, వారు సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను నా కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఈ ప్రవక్త మనకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రత్యక్షత దూత నుంచి వచ్చినటువంటిది. ఆ ప్రవక్త మాటల్ని మనం వినవలనని పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియచేయబడుచున్నది. ఈ మత్తయి సువార్తలో మాట్లాడుచున్నటువంటి మాట, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, అతని మాటలు మీరు వినవలనని స్పష్టంగా తెలియచేసి ఉన్నాడు. ఈ మాటలను గమనిస్తూ మనము ఆరాధన చేసుకుంటూ వెళ్ళుచున్న సమయంలో నీవు ఏ రకంగా జీవించడానికి ఇష్టపడ్డావు, దీంట్లో ఒక స్పష్టత ఇస్తున్నాడు. దేవుని ఎదుట యోబు యొక్క మంచితనం, యోబు యొక్క సహనం, యోబు యొక్క యథార్థత, యోబు యొక్క నీతి. మంచితనం, యథార్థత, నీతి. ఈ నీతి మంతుడైనటువంటి యోబు దేవుని సన్నిధిలో ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నాడో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ దేవుని యొక్క సాక్ష్యము 8వ వచనంలో స్పష్టంగా ఉన్నది. 8వ వచనానికి ముందు మనం 6వ వచనాన్ని చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున, ఇప్పుడు గమనించండి, అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. దేవదూతల సమయం బాగా గమనించండి. ఇక్కడ మనకిప్పుడు దేవుని సన్నిధిలో దేవదూతలు నిల్చుటకై ఆ సమయాన అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయమున మనందరం వీక్షించుచున్నాం, మనమందరం కలిసి ఉన్నాం. మన విషయంలో దేవుడు ఏ రకమైనది చేయబోచున్నాడు ఇక్కడ యోబు విషయంలో ప్రస్తావన చేస్తున్నాడు. ఇదే ప్రస్తావనను గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన తెలియజేస్తున్నటువంటి దానిలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాస్తాడు. 1వ అధ్యాయంలో రాసినటువంటి మాటల్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తే నేను గమనించండి. ఆయన చెప్పినటువంటి మాట విషయంలో 1వ అధ్యాయము 29వ వచనంలో, యోహాను యేసు వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరలా అదే అధ్యాయంలో ఈ 36వ వచనంలో, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఈ గొర్రె పిల్ల వధకు సిద్ధం చేయబడుచున్నది. ఈ గొర్రె పిల్ల ఈ భూమి మీద బ్రతికి ఎవరి నిమిత్తమై వచ్చాడు? ఆయన నిందారహితుడును, నీతిమంతుడును, నీతిని అనుసరించువాడును, న్యాయమును చేయువాడునై ఉన్నాడు. తండ్రికి లోబడి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు పాప పరిహారార్థ బలిని అర్పించే నిమిత్తమైనటువంటి ప్రణాళిక లేవియా కాండంలో
స్పష్టంగా రాయబడినది. ఆ లేవియా కాండాన్ని మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ పాపము తరచు చేయుట వలన బలి సంబంధమైనది. అనుక్షణం వారు పాపం చేసినప్పుడల్లా బలి ఇచ్చి ఆ పాపాన్ని కడిగి వేసుకొని తిరిగి మరలా పాపాన్ని చేయుచున్నారు. ఈ పాపం నుంచి విడిపింపబట్టకు దేవుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసి ఆ ప్రణాళికను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి తీసుకొచ్చి సర్వ మానవాళికై ఈ రక్షణను దయచేసి ఉన్నాడు. అదే రకంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఈ దేవదూతల సమయంలో ఏదైతే దేవుని సన్నిధిలో నిలుచుటకై వచ్చినప్పుడు దేవుడు ఈ అపవాదితో మాట్లాడుచున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ అపవాదితో మాట్లాడినప్పుడు ఆ అపవాదికి దేవుడు ఇచ్చినటువంటి మాట ఈ 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. భూమి మీద మానవుని గురించి అపవాదితో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఆలోచించితివా అంటే భూమి మీద నుంచి నేను సంచరించి వచ్చినా అని చెప్పినాడు. అంటే ఈ సంచారములో భూమి మీద ఉన్నటువంటి వారందరి చరిత్ర, వారి యొక్క దినచర్య, వారి యొక్క రాత్రి చర్య, వారి యొక్క సంబంధమైనటువంటివి అన్నీ ఈ అపవాది చూచి తిరుగుచున్నాడు, ఇటు అటు తిరుగుచూ వచ్చి ఉన్నాడు అనేటువంటి పై వచనాల్లో రాయబడి ఉన్నది. గమనిస్తే మీకు అర్థమవుతుంది. 7వ వచనంలో యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ఈ అపవాది కూడా ఒకప్పుడు దేవదూత దేవుని సన్నిధిలో నిలుచు సమయములో ఈ అపవాదిని కూడా దేవుడు ఏం చేసి ఉన్నాడు, అది వచ్చినప్పుడు దానికి కూడా ఎంట్రీ వచ్చింది. అక్కడ ఆ వచ్చినటువంటి దాన్ని నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అడుగుతున్నాడు. ఆ వచ్చినప్పుడు ఆ యోబు సంగతి నువ్వు ఆలోచించితివా అని అన్నాడు. అప్పుడు ఆలోచించి తిని అని ఆ మాట మాట్లాడిన తర్వాత దేవుడు యోబు గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. హీఈస్ గివింగ్ ద విట్నెస్. యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యెహోవా దేవుడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. యోబు గురించి సాక్ష్యం. ఇదే మాటను మనము ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మన సహోదరుల మీద ప్రతి దినము నేరము మోపుచున్నటువంటి అపవాదిని గురించి రాస్తాడు. ఈ భూమి మీద సంచరించుచు సహోదరుల మీద ఏం చేస్తున్నది, నేరం మోపుతున్నది. అనగా ఈ సంచరించుచున్నటువంటి అపవాది దేవుని దగ్గర దేవదూతల నిలుచు సమయములో దేవుడు అడిగినప్పుడు చెప్తున్నది. ఆ మాటలను మనం ఇక్కడ గమనించినట్లయితే యోబు గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అతని యొక్క మంచి ప్రవర్తన, అతని యొక్క నడవడిక, అతడి దినచర్య, రాత్రి చర్య, అన్ని చర్యలను గురించి ఆ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి. ఈ మాటల్ని మనము గమనించి ఈ భయభక్తులు కలిగి ఉన్నాం, నిజమే, యథార్థవంతులుగా ఉన్నాం, న్యాయవంతులుగా ఉన్నాం. కానీ ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటిదంటే చెడుతనాన్ని విసర్జించిన వాడు. మానవుడు ఇక్కడ చెడుతనాన్ని విసర్జించాడు. ఆ చెడుతనాన్ని గురించి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటది. ఈ లూసిఫర్ కానీ, లూసిఫర్ సైన్యం కానీ, ఆ దేవదూతలు ఏదైతే పడిపోయినటువంటి వారి సమక్షంలో ఉన్నటువంటి అపవాదికి సంబంధించినటువంటి ఈ అపవాదములు, ఈ అపవాదాన్ని కలిగి ఉన్నటువంటి వారు దేవుని దగ్గర నేరం మోపుతూ ఉంటారు. ఇక్కడ ఈ మాట దేవుడు చెప్పినప్పుడు ఆ దేవునితో సంభాషణలో అప్పుడు నువ్వు ఆయనకు కంచె వేసి అన్ని విధాలుగా ఉంచినవు గనుక ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్తే అప్పుడు దేవుడు దాంతో ఆయన విషయంలో ఆజ్ఞ తీసుకున్నది. ఆయన విషయంలో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో, అంటే దేవుని యందు యథార్థత, న్యాయము, భయభక్తులు కలిగి ఉండటే కాక చెడుతనమును విసర్జించినప్పుడు
దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. ఈ ఈ మంచితనాన్ని బట్టి ఈయనకు వచ్చినటువంటి శ్రమల విషయంలో 20, 21, 22 విషయం ఈ మధ్య భాగంలో కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని నష్టాలు వచ్చినాయి, కొన్ని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆస్తి నష్టం జరిగిన తర్వాత దేవుని దగ్గర మాట్లాడుచున్నటువంటి మాట 20వ అధ్యాయములో 20వ వచనంలో స్పష్టంగా ఉన్నది. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏంటిదంటే, ఈ మాటలతో పాటు యెహోవా నామమును నాకు స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమునందున యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఇదే వర్షాన్ని మనము యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. 14 మార్కులో రాస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట ఉంటుంది, గమనిద్దాం మనం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా ఇద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేది. బాగా గమనిద్దాం. ఇక్కడ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. బాగా దీన్ని మనం ధ్యానించినట్లయితే మాత్రమే అర్థమవుతుంది. ఆయనకు ఉన్నాయన్నీ పోయాయి. ఈ ఉన్నాయన్నీ పోయిన తర్వాత మరలా అపవాది మరలా దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, అప్పుడు నీవు ఆయన చుట్టూ వేసినటువంటి ఆ శరీరం విషయములో ఆయనకు కంచె వేసి ఉన్నావు గనుక ఆయన నిన్ను ఏమి అంటలేడు. ఒకవేళ దాన్ని తొలగిస్తే ఆయన నిన్ను వేరుగా మాట్లాడతాడని మాట ఈ యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మీరు గమనించవచ్చు. మీరు తర్వాత మీరు పరిశీలన చేసినట్లయితే మీకు తెలియచేయబడుతుంది. ఆయన ప్రాణమును మాత్రము నీవు ఏం తీసుకోకూడదు. ఆయన నువ్వు మొత్తుతే ఆయన నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడని చెప్పింది. నిజమే, వాస్తవంగా మానవులకు శ్రమ కలిగినప్పుడు దేవుని దూషిస్తూ ఉంటారు. కారణం చెడుతనము వారి నుంచి వెళ్ళలేదు గనక దేవుణ్ణి దూషిస్తారు, తమను తాము నిందించుకుంటారు. ఈ నింద విషయంలో దేవుణ్ణి నిందిస్తున్నాననేటువంటి మాట రాదు. సృష్టించిన సృష్టికర్త మీద నేరం మోపుతున్నా, నాకు ఈ బాధలేంటి, నాకు ఈ కష్టాలు ఏంటిది, ఇవన్నీ నారమా అని చెప్పినటువంటి విషయాల్లో నిన్ను నువ్వు ఏం చేసుకుంటావు ఒకసారి బాగా పరిశీలన చేస్తే మాత్రమే నీకు అర్థమవుతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు దేవా, నాకే ఎందుకు ఇది జరిగింది, నాకే ఎందుకు జరగాల, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నేను ఈ రకంగా ఉన్నా, ఈ రకమైనటువంటి భయభక్తులతో ఉన్నానని మాట్లాడుతుంటావు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆ సమయ సందర్భంలో తండ్రి, నాయనా తండ్రి, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని మాట్లాడుచున్నాడు. ఈ నొప్పి అనేటటువంటిది మానవునికి కలిగినప్పుడు విసర్జించుతాడు, దేవుని విసర్జించాడు. అసలు దేన్ని విసర్జించాలా, దేనితో దేవుని యందు జీవించాలా అనేటటువంటి దాన్ని మనం గమనించాం. ఎందుకనంటే ఈ ఆదికాండం 4వ అధ్యాయములో 7వ వచనంలో ఉన్నది, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండునని, దాని ఎడల నీకు వాంఛ కలుగును, నువ్వు దానిని ఎల్లుదు అని చెప్పుచున్నాడు. అంటే సత్క్రియ, మంచి పని. యోబు మంచి పని చేసి ఉన్నాడు, అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనంను అసహించుకున్నవాడు. ఈ మానవుడు ఈ అన్నిటిలో కలిగి ఉంటాడు. యథార్థంగా ఉంటాడు, భయభక్తులు కలిగి ఉంటాడు,
న్యాయంగా ఉంటాడు, కానీ చెడుతనాన్ని మాత్రం విసర్జించాడు. అందుకనే మనం అందరం కూడా ఈ నొప్పి సంబంధమైన దానిలో దేవుని దూషించుటకు వెళ్తారు. లేకపోతే దేవుడు నాకు ఈ కష్టాన్ని తీసుకొచ్చాడు, నాకు ఈ నష్టాన్ని తీసుకొచ్చాడు, నాకు ఈ రకమైనటువంటి జీవితాన్ని దేవుడు, నేను ఎంత భక్తి కలిగి ఉన్నా, నేను ఏ రకమైనటువంటి దానిలో ఉన్నానో దేవుడు సమస్తం ఎరిగినవాడు, అయినప్పటికీ నాకే ఎందుకు రావాలనేటువంటి మాట మాట్లాడినప్పుడు, మనలో ఉన్నటువంటి మనల్ని పరిశీలన చేసినప్పుడు, పరీక్షించినప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చేలాగున నీవు నేను సిద్ధపడుచున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితేనే ఇది మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. నీవు దేని నిమిత్తమై నువ్వు ఆ దినములలో వస్త్రాన్ని చింపుకున్నాడు, కానీ ఈ దినాల్లో మనం హృదయాన్ని, మనసుని చింపి ఆయన ఎదుట సరి అయినటువంటి విధానంలో పరిష్కారం కొరకైనటువంటి దానిలో జీవించలేకపోతున్నాం. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుని యథార్థమైనటువంటి దానిలో జీవిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుస్తున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ అపవాది దేవుని దగ్గర మన విషయంలో ఏం మోపుచున్నాడు? ఆ దినమున యోబు విషయంలో మాట్లాడినప్పుడు, ఈ దినమున నీతో నాతో, నా విషయం నీ విషయం, మనము జీవించుతున్న విధానాల్లో ఆయన భూమి మీద ఇటు అటు తిరుగుతున్న ఆయన పని భూమి మీద తిరుగుట కారణం, భూమి మీద తోసివేయబడ్డాడు, దేవుని సన్నిధిలోంచి తోసివేయబడ్డాడు కాబట్టి భూమి మీద తిరుగుచున్నాడు. ఈ తిరుగుచున్నటువంటి వారు మనుషులు ఏం చేస్తున్నారు? ఎవరికి కంచె వేసి ఉన్నాడు, ఎవరికి కంచె వేయలేదు. ఈ కంచె వేసినటువంటి వారి విషయంలో దేవుని దగ్గర నుంచి ఏదైనా తీసుకొచ్చి కంచెను తీసివేసి నిన్ను నన్ను ఈ యావత్ ప్రపంచంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఎన్నో రకాలైనటువంటి చేయుటకు వాడు పూనుకొనుచున్నాడు. ఇప్పుడు రాకడ సమీపంగా ఉన్నది కనుక ఆ రాకడ నిమిత్తమైనటువంటి ప్రణాళికలో ఈ శ్రమలకు సంబంధించిన ధ్యాన సంబంధమైన దానిలో నీ వంతులో నా వంతులో మనము యథార్థంగా, న్యాయంగా, భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఈ దినముల యందు విసర్జించి ఆయనతో ఉన్నామా? ఒకవేళ మనలో ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏ విషయంలో నువ్వు ఈ వస్త్రాల్ని చింపుకొంచున్నావు? అక్కడ యోబు విషయంలో ఆయనకున్న అన్ని వెళ్ళిపోయాయి. నీకు నాకున్నవి కూడా దేవుణ్ణి అనుసరించినప్పుడు, కొన్నిసార్లు పరిశీలన చేసినప్పుడు, పరీక్షించినప్పుడు అవి ఏం జరుగుతాయి అనంటే పక్కకు తొలగిపోతాయి. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మనకు పక్కకు తొలగిపోతుంటాయి. పక్కకు తొలగిపోవటం వలన మనకేమైపోతుంది అనంటే, అప్పుడు ఏమైతే ఇది దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిందా, లేదా భూమి మీద దేవుని రాకడ వరకు జరగవనైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో, పరిశుద్ధ సంబంధమైన జీవితంలో, నమ్మకమైనటువంటి జీవితంలో ఇక్కడ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. యోబు నమ్మి ఉన్నాడు. దేవుని విషయంలో 22వ వచనంలో మాట్లాడుతున్నాడు ఏమని? ఈ సంగతుల్లో ఏ విషయము అందులో యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మనమైతే ఈ వచనాన్ని మనం అన్వయించుకుంటే, నేను ఏ పాపము చేయలేదని అంటాం, కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదని అంటాం, నా విషయంలో నాకు సహాయం చేయలేదని అంటాం. మనం సహాయం చేయలేదని అన్నావంటే నువ్వు ఏం చేసినావు? దేవుని మీద నేరం మోపుతున్నావు, అన్యాయం చేసింది అని. ఈ పెయిన్, ఈ నొప్పిని భరించుటకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? దైవిక సంబంధమైనటువంటి దానిలో సర్వసాధారణమైనటువంటి చిన్న చిన్న శ్రమల్లో, శరీర శ్రమలు, యోబు చర్మం విషయంలో, యోబు ఆరోగ్య విషయంలో అన్ని క్షీణించిపోయినాయి. ఎముకల గూడైంది. ఎముకలను సైతము అవి అక్కడ దాకా అతన్ని శోధించినప్పుడు ఆ రకమైనటువంటి దానిలో ఆయన తట్టుకున్నాడు. ఇది సిలువ మీద మనకు కనపడుచున్నది. యేసు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు ఆయన రక్తం అంతా కారిపోయింది. చివరికి ఆయన చివరి శ్వాస విడిచిన తర్వాత ఆయన పక్కలో భల్లెం పొడిచి ఆ యొక్క నీరుని, రక్తాన్ని బయటికి ఊబికినట్టుగా మనం చూస్తున్నాం. ఈ జీవితంలో నీకు భార్యతో శ్రమన, భర్తతో శ్రమన, పిల్లలతో శ్రమన, ఆర్థిక వనరులతో శ్రమన, కష్ట నష్టములు వచ్చినప్పుడు శ్రమల, ఈ శ్రమలను నువ్వేమనుకుంటున్నావు? దేవుడు నాకు ఇచ్చిన శ్రమలు అనుకుంటున్నావు. అవి శ్రమలు కానే కావు. దేవుని విషయమైనటువంటి శ్రమలేవి
అని పరిశీలన చేసుకుంటే నీకున్న ఆస్తి పోయిందనేది దేవుడిచ్చింది దేవుడు తీసేసుకున్నాడు. అది సాతాను అపవాది ఏ రకంగానైనా పోగొట్టినా కానీ నువ్వేమంటావు, దేవుడు నా దగ్గర నుంచి దీన్ని తీసేసిండని అంటావు. ఎవరితోనో ఏదో ఒకటి చేయిస్తాడు. అది మంత్రమే చేయొచ్చు, యంత్రమే చేయొచ్చు, తంత్రమే చేయొచ్చు, ఏ రకమైనదైనా చేయవచ్చు. దాని విషయంలో నువ్వు దేవుని మీద నేరం మోపుతూ ఉంటావు. ప్రవక్తల గ్రంథాల్లో అన్న సృష్టికర్తను నీవు నన్ను ఎందుకు ఇట్లా పుట్టించినవని, నాకు స్త్రీ ఎందుకు ఇచ్చినావు, పురుషుడు నన్ను పురుషునిగా ఎందుకు పుట్టించినావు, నాకు ఇది ఎందుకు పెట్టినావు అని అంటే సృష్టికర్త మీద నేరం మోపుతున్నావు. కాబట్టి నీకు నాకు శ్రమలు వస్తాయని ఆ శ్రమల సంబంధమైన దాన్ని కూడా తెలియచేసి ఉన్నాడు. యోబు ఎంత యథార్థవంతుడుగా, ఎంత న్యాయవంతుడుగా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, ఆ భయభక్తులలో ఈ మూడింటిని కలిగి ఉన్నను చెడుతనాన్ని మనం విసర్జించాల. మనలో ఉన్న చెడుతనం, సంఘంలో ఉన్న చెడుతనాన్ని నువ్వు విసర్జించినప్పటికీ సంఘంలో ఉన్నవారు ఎవరిది వారుగా విసర్జించాల. ఇక్కడ యోబు ఒక్కడిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద నివసించిన ఈ కాలములో ఆయన 30వ ఏట సేవ ప్రారంభించి 3.5 సంవత్సరంలో ఆయన సేవలో జీవించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి వాటిలో ఆయన ఎక్కడ ఏది కూడా చివరికి బాప్తిస్మం తీసుకునే సమయంలో కూడా నీతి యావత్తు అని మాట్లాడుతున్నాడు. నీతి యావత్తు ఇలాగూ జరగవలను. ఆయన దేవుని శాసనాల్ని, దేవుని ఆజ్ఞలను ఆయన లోబడి ఆయన దేవుని విషయంలో ఎప్పుడు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఇద్దరి నుంచి తొలగించుమన్నాడు. ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తం. మనం అంతా దేవుని చిత్తం అని అంటాం, మన చిత్తాన్ని కూడా దేవుని చిత్తంగా మార్చేస్తుంటాం. మనం ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా కష్ట నష్టాల్లో దేవా ఇది నువ్వు నాకు నీ శ్రమ పట్టుకు దేవుని చిత్త ప్రకారం నీకు ఇచ్చినా నువ్వు దాన్ని తట్టుకోలేక ఏం చేస్తావంటే ఇది సాతాను తీసుకొచ్చింది అన్నాడు. సాతాను ఎందుకు తీసుకొచ్చింది? దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షమగుటకు. యేసుక్రీస్తు ప్రభుల వారిని 3 రకాలైన శోధనలు ఉపవాస అనంతరం ఈ ఉపవాస దినములలో నిన్ను దేవుడు శోధించుటకు, అప్పుడంటే ఆయనను ఆ రకంగా శోధించి ఇప్పుడు వివిధ రకాలుగా ఆయన అది శోధించుటకు ప్రయత్నం చేస్తుంది. ఆ శోధన కాలములో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు, ఆయన శోధన కాలంలో నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావు, ఈ జీవిత కాలంలో బాగా గమనించినట్లయితే మాత్రమే మాట్లాడుతుంది. ఇక్కడ ఒక వచనము 2వ అధ్యాయములో 3వ వచనం చదువుదాం మనం. యోబు రాసిన గ్రంథంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా, ఈ మాట గమనించండి మీరు, దేవుడు సాతానుతో అపవాదితో మాట్లాడుతున్నటువంటి మాట గమనించండి. ఇక్కడ ఏమనంటున్నాడు? నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. బాగా గమనించండి, దేవుణ్ణే ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది? బాగా గమనించండి, సాతాను అపవాది దేవుని ఏమని నిష్కారణముగా నువ్వు నన్ను ఏం చేసినావు అని అంటున్నాడు. బాగా గమనించండి, అతన్ని పాడు చేయుటకు. ఎవరిని పాడు చేయుటకు? యోబును పాడు చేయుటకు అపవాది దేవుణ్ణి ప్రేరేపించింది. ఎట్లా ప్రేరేపించింది? ఇక్కడ నీకొచ్చే ప్రేరేపణలు ఏంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చదువుకోండి, టైం వెళ్తుంది కనుక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు. ఆ 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మీరు చదివితే మీకు కొంత అర్థమవుతుంది. పత్రికలన్నిటిలో రాసినటువంటి చదివితే కొంత అర్థమవుతుంది. సువార్తలన్నిటిలో రాసింది మీరు ధ్యానం చేస్తే అర్థమైంది. నిష్కారణముగా దేవుణ్ణి ఏం చేసిందంట? ప్రేరేపించింది. ఏ రకంగా ప్రేరేపించింది? నువ్వు అన్ని ఆయనకు కంచె వేసినావు, అన్ని భద్రతలు చేసినావు కనుక ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్తున్నది. ఆయనను మరలా 2వసారి ప్రేరేపించినప్పుడు ఈ మాట మాట్లాడుతుంది. గమనించుదాం మనం ఇక్కడ 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకుంటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటకే తను కలిగినది యావత్తును నరుడిచ్చును కదా.
ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేళ్ళ అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునా నేను. బాగా రెండోసారి కూడా ప్రేరేపిస్తుంది. బాగా గమనించాలి ఇక్కడ మనం. యోబును ప్రేరేపించింది కాదు, దేవుణ్ణి ప్రేరేపిస్తుంది. ఏమని? ఆయనకు నువ్వు అన్ని అనుగ్రహించినావు కాబట్టి మనకు అన్ని అనుగ్రహించినప్పుడు ఈ యథార్థతను, న్యాయాన్ని, భయభక్తులను, చెడుతనమును రెండోసారి కూడా దేవుడు ఆయన విషయంలో సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఈ చివరికి ఈ అపవాదే ఓడిపోయేటటువంటి స్థితి ఏర్పడింది. యోబును అన్ని రకాలుగా నలగగొట్టింది, అన్ని రకాలుగా విరగగొట్టింది, అన్ని రకాలుగా బలహీనతలు ఏర్పడింది. చివరికి దాని విషయంలో తన సతీమణి, ఆయనతో ఉండవలసిన ఆమె కూడా దేవుని దూషించి మరణం కమ్మన్నది. అంటే దేవుని దూషిస్తే మరణం అవుతుంది. ఈ మరణం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాడు. ఈ మరణ సంబంధమైన దాని నుంచి విడిపించడానికి, ఈ మరణ సంబంధమైన యాతన నుంచి విడిపించి నిన్ను నన్ను ఆయన ఎదుట నిందారహితులుగాను, యథార్థవంతులుగాను, న్యాయవంతులుగాను, భయభక్తులు కలిగినటువంటి వారు, చెడుతనమును విసర్జించినటువంటి వారుగా ముద్ర వేసి ఈ భూమి మీద ఆయన శ్రమల దినాల్లో మనము ఇతరులకు దేవుని యొక్క క్రియలతో కూడినటువంటి విశ్వాసమును ప్రచురించుటకు మాత్రమే ఈ యొక్క 40 దినముల శ్రమలను మనము ధ్యానించుచున్నాం. ఈ ధ్యాన సంబంధమైన దానిలో చుట్టుపక్కల వారితో, మన దగ్గర ఉన్నటువంటి వారితో, మన వంశముల వారితో, మన బంధువులతో, మన సంఘ సహవాసంలో ఉన్న వారితో ఏ రకంగా జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించు దేవునికి భయభక్తులు కలిగి ఆయన నిత్యత్వంలో సమృద్ధి అయిన ప్రవేశం కొరకైనటువంటి ప్రణాళికలో ఏది మొత్తినను, ఏది జరిగినను మనము అన్నిటి యందు ఆయనకు మాత్రమే దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకొని పోయినటువంటి దాన్ని. దేవుడు నన్ను శోధించును, నన్నే శోధించు. దేవుడు శోధించలేదు, సాతాను ప్రేరేపిస్తే సాతాను శోధించుటకు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా కనబడితే మనకు వచ్చే శారీరక శ్రమలు, కుటుంబ శ్రమలను తీసుకొని దేవుడు నాకు శ్రమలు పెట్టిండని అంటాం. దేవుడు శ్రమలు పెట్టలేదు. దేవుడు ఆ పత్రికలో రాసినటువంటి దానిలో స్పష్టంగా రాసినాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటది, గమనిస్తే. 1 కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఆ సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకునే మార్గమును నీకు కలుగ చేయును. ఈ తప్పించుకునే మార్గాన్ని నువ్వు వెతకక, నువ్వు కనుగొనక దేవుని మీద ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఈ మనుషులు ఎప్పుడైతే దేవుడు ఆర్థికంగా సహాయం చేస్తాడో అప్పుడే దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. కనుక అట్టి స్థితిలో కాక నమ్మకమైన స్థితిలో దేవుడితో కలిసి జీవించి ఈ శ్రమల సంబంధమైన దానిలో యథార్థతను వదలొద్దు, న్యాయాన్ని వదలొద్దు, భయభక్తులను వదలొద్దు. వీటితో పాటు చెడుతనం సహించుకోవాలా. ఎవరి వలన ప్రేరేపణ జరిగినా, ఏ సమయంలో ప్రేరేపణ జరిగినా, భర్త వల్ల ప్రేరేపణ జరిగినా, పిల్లల వల్ల ప్రేరేపణ జరిగినా, భార్య వల్ల ప్రేరేపణ జరిగినా, అత్తమామల వల్ల ప్రేరేపణ జరిగినా, సహోదరుల వల్ల ప్రేరేపణ జరిగినా, తల్లిదండ్రుల వల్ల ప్రేరేపణ జరిగినా, చుట్టుపక్కల వారి వల్ల ప్రేరేపణ జరిగినా, సంఘంలో ప్రేరేపణ జరిగినా, మనం పడిపోకుండా ఈ శ్రమల సంబంధమైన దానిలో జీవించుచు దేవునికి అనుకూలంగా దేవా నీ చిత్తం అని అనకుండా, దేవుని చిత్తం మీద తెలిసి దాని యందు మాత్రమే దేవుని చిత్తం అంటే మాత్రమే మనం అంగీకరింపబడినటువంటి వారమై సాగిపోనట్లు అట్టి కృపలతో నింపి మిమ్మల్ని నడిపించి ముందుకు జీవింపజేసి నిత్యత్వంలో సమృద్ధి అయిన ప్రవేశము మనందరికీ దయచేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రిలేట్ బిషప్ గారికి, అమ్మగారికి, ఉన్నటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వీక్షించుతున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.